మేము నీ బుక్ నిన్ను రెడ్ బుక్లో రాయటం మీ వంతు అయితే మేము డిజిటల్ బుక్లో రాసాం, గుర్తుపెట్టుకో. నువ్వు కిలోకి 4 రూపాయలు మాటను వసూలు చేస్తున్నటువంటి డబ్బు అంతా కూడా కక్కిచ్చి తీరతాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకనంటే మున్సిపల్ శాఖ వాళ్ళ స్థలాల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాన్ని ఒక దౌర్జన్యపరంగా ఒక ప్రైవేట్ వ్యక్తి వసూలు చేసుకుంటా వాడు ఈ టమాటాలు అమ్మాలి, లేకపోతే నువ్వు బంగాళదుంపలే అమ్మాలి, లేకపోతే నువ్వు ఇంకోటి అమ్మాలి అని వీళ్ళు దయతో, అంటే వీళ్ళు దౌర్జన్యం కూడా ఇలా దయతో చేసేటువంటి పరిస్థితి. ఇదిగో మార్కెటింగ్ యార్డ్ డిపార్ట్మెంట్ నడుస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రియల్ స్టార్ బోడే ప్రసాద్ కొత్త వ్యాపారం మొదలెట్టాడు, అదే కూరగాయల మార్కెట్. ఈ కూరగాయల మార్కెట్ అనేటువంటి కొత్త వ్యాపారంలో ఆయన ఎన్నుకున్న విధానం ఒక్కొక్క షాప్కి 200 రూపాయలు వసూలు చేయడం జరుగుతూ ఉంది. మరి సుమారుగా 200-300 పైన షాపులు ఉన్నారు. దాదాపు ఆయన నెల ఆదాయమే 2-3 లక్షల పైచీలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతా ఉన్న ఈ వేదిక ద్వారా, మీకు 200 రూపాయలు అక్కడ ఉన్న వెండార్స్ ఎందుకు కట్టాలి? స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు కట్టాలి? కమిషనర్ పేరు మీద ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లు ఎవరు కడుతున్నారు అడుగుతున్నా. మీరు డైరెక్ట్గా కమిషనర్ గారు మీరు సమాధానం చెప్పి తీరాలి. మీ పేరు మీద ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ని ఎవరు కడుతున్నారు? మున్సిపాలిటీ అక్కడ ఉన్నటువంటి వెండర్స్ దగ్గర ఏదన్నా ఆశీలు వసూలు చేస్తున్నారా? ఉంటే చెప్పండి.